వెల్కమ్ టు నిఘా న్యూస్. నిరుపేదలకు అండగా ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి లక్కవరపుకోట ఎమ్మెల్యే కార్యాలయంలో నియోజకవర్గంలో గల 43 మంది పేదలకు 27,17,186 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి కోళ్ల బాలాజీ అప్ల రాంప్రసాద్ పంపిణీ చేశారు. ఇప్పటి వరకు ఎస్కోట నియోజకవర్గంలో 205 మందికి గాను 1,78,00,000 చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి నేరుగా సహాయం అందించడం కూటమి ప్రభుత్వ ప్రత్యేకత అని ఆమె వివరించారు. సీఎం సహాయ నిధి వల్ల పేదలు, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు కొత్త ఆశతో ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వం ద్వారా సహాయం అందుతున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్థిక స్తోమత లేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవనిలా నిలుస్తుందని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. ఆర్థిక పరిస్థితి బాగోలేక ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఎవరు దరఖాస్తు చేసుకున్నా వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు మంజూరు చేస్తున్నారు. పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అండగా నిలుస్తున్న ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. సీఎం గారికి ఎప్పుడు మనం రుణపడి ఉండాలి. అటు చూడండి. అరుణ రంగారావు ఎస్కోట 69,058 రూపాయలు. ఉమ్మడి సూర్యదేవనం అయిపోయింది. వచ్చారా కలగాడ బాబు, కలగాడ ఎవరు వచ్చారా? అర్జున బాబు ముందుగా కనబడలేదు. ఈనాడు దీపావళి పర్వదినాన్న మన ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అనేవి ఎస్కోట్ నియోజకవర్గంలో ఎవరైతే కొంత అనారోగ్యం బారిన పడ్డారో ఆ లబ్ధిదారులకి ఇవ్వడం ఇవాళ మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తూ మరి మొట్టమొదట రాష్ట్ర ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి దీపావళి శుభాకాంక్షలతో పాటు మరి ఈనాటి ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 43 మందికి సుమారు 30 లక్షల రూపాయలు మరి శాంక్షన్ చేయడం, అవి కూటమి కార్యకర్తలు, నాయకత్వల ఆధ్వర్యంలో వాళ్ళందరికీ అందజేయడం కోసం ఈనాటి ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది. ఏదైతే ఇవాళ మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు నాటి నుండి గత ప్రభుత్వ నిర్లక్ష్యమో దురదృష్టమో రాష్ట్రాల అబ్బులు ఊబులో ఉంటే 5 కోట్ల మంది ప్రజలు కూడా కూటమిని గెలిపించడం, మరి గెలిపించిన దగ్గర నుంచి సంవత్సరం 6 నెలల కాలం కావస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఈనాటి ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, ప్రధానమంత్రి గారి సహకారంతో సుపరిపాలన తొలి అడుగులకు నాంది పలుకుతూ మరి ముఖ్యమంత్రి సహాయ నిధికి కూడా ప్రత్యేకమైన బడ్జెట్ను కేటాయించి పేదవాళ్ళను ఆదుకోవాలి, అనేక సంబంధించి ఏదైతే ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవల కోసం కావచ్చు, అనేక సేవలు చేస్తున్నా ఇంకా ఇతర వ్యాధులు బారిన పడి ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, అప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళను కూడా చేయూత అందించాలని ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం ఇవాళ ప్రత్యేక బడ్జెట్ను ఏర్పాటు చేసి పేదలను ఆదుకుంటున్న పెద్ద మనసున్న మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి యువ నాయకులైన లోకేష్ బాబు గారు కూడా ఇవాళ ఎంతో ఏవైతే ముఖ్యమంత్రి సహాయ నిధి యొక్క ఇస్తున్న ఫైల్స్ అన్నిటినీ కూడా వెంటనే క్లియర్ చేయిస్తూ మరి ముందుకు నడిపించడం మరి లోకేష్ బాబు గారి యొక్క కృషి పట్టుదలను కూడా తెలియజేస్తూ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎస్కోట్లో ఇప్పటికే కొన్ని వందల మందికి ఈ సంవత్సరం 6 నెలల్లో సుమారు నేను 2 కోట్ల పైన ఇచ్చి ఉంటానని నేనైతే భావిస్తూ ఉన్నాను. ఏది ఏమైనా నా బాధ్యత. నేను రాష్ట్ర ప్రజల్ని, నియోజకవర్గ ప్రజల్ని కోరేది ఒకటే, భవిష్యత్తు కూడా కూటమిని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి తోడుండి
ముందుకు నడిపించండి అని మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇవాళ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం వచ్చిన వాళ్ళ ఎవరైతే వచ్చారో వాళ్ళందరికీ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలి, మరింత మందికి సేవ చేయడానికి నాకు శక్తిని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.